హలో అండి. చాలామంది ఆడవాళ్ళు వాళ్ళకి వచ్చే లో బ్యాక్ పెయిన్‌కి రీజను అంతకుముందు ఎప్పుడూ అయిన సర్జరీకి వాడిన స్పైనల్ అనస్థీషియా వల్లనే అని అనుకుంటూ ఉంటారు. దీంట్లో ఎంతవరకు నిజముందో తెలుసుకుందాం. ఐయామ్ డాక్టర్ శ్రీలలిత, గైనకాలజిస్ట్, హెచ్‌సీసీ హాస్పిటల్ మైదుకూర్. సో స్పైనల్ అనస్థీషియాకి యూజ్ చేసే నీడిల్ ఎంత తిన్నుగుంటుందో చూడండి. ఇది ఓన్లీ 0.5 mm, అంటే అసలు మన హెయిర్ ఫాలికల్ అంత తిన్నుగా ఉంటుంది. అసలు కళ్ళకు కూడా సరిగ్గా కనిపించదు. సో ఈ నీడిల్ ఇవ్వడం వల్ల ఎలాంటి క్రానిక్ లో బ్యాక్ పెయిన్ అనేది రాదు. ఒకవేళ మైల్డ్ పెయిన్ ఉన్నా కానీ అది కేవలం ఒక 1 to 2 days మాత్రమే ఉంటుంది. కానీ మీకు క్రానిక్ లో బ్యాక్ ఏక్ వస్తుంది అంటే అది మీరు తీసుకునే ఫుడ్లో కాల్షియం డెఫిషియన్సీ ఉండడం వల్ల కానీ, లేదు అంటే మీరు డెలివరీ తర్వాత బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కానీ, అబ్నార్మల్ పాస్చర్స్ వల్ల కానీ ఉంటుంది. సో వీటిని కరెక్ట్ చేసుకోవాలి. అంతేగాని మేము ఇచ్చేటువంటి స్పైనల్ అనస్థీషియా వల్ల లో బ్యాక్ ఏక్ అనేది 100% రాదు. ఓకేనా?